లేకుంటే వాళ్ళు తిడతారు మనకు ఎవరు ఆ ఫామ్ ఉన్న వాళ్ళు. అవునవును. కరెక్ట్ ఇంత పెద్ద తాళాలు పెట్టినాం. ఒక్క కాలుకు ఏంటంటే 300 గజ్జలు కట్టాలంట. 300 600 గజ్జలు. తర్వాత డోలకు కాదు ఢిల్లం బెల్లం పెట్టాలి, వాళ్ళు పెడతారు కదా ఆ ఢిల్లం బెల్లం, ఇవన్నీ తీసుకొని పోయినాం. ఇప్పుడు మన గద్దరన్న వాళ్ళ అల్లుండే పద్మారావు అని, ఆయన ఈ ఢిల్లం బెల్లం కొడుతుండే, ఆయన కూడా తీసుకొని పోయినాం. కొట్టేసేసి ఇక మేము గొంగడేసుకున్నాం. ఏముండదు కదా తీసేసి అంతకుముందు ఫైన్ సెట్ మీద వేసుకున్న తర్వాత 3 గంటల ప్రోగ్రామ్ ఇచ్చే వరకు మా ముగ్గురికి ఏమైనా ఎర్రగా అయిపోయింది. అలవాట్లేదు కదా అంటే గొంగడు రాస్తా చూడే ఆడుతున్నాం కదా, ఉట్టిగా వేసుకుని పోవడం వేరు. ఇక్కడ ఆడుతున్నాం గద్దరు ఎర్రగుంటాడు కదా, ఆయనకు మొత్తం ఎర్రగా అయింది, మా కర్రగా అయిపోయింది ఈడంతా. ఇక మళ్ళీ వచ్చిన తర్వాత చర్చ చేసినాం, ఏంటిది మరి ఇవి ఈ ఆడనికి వస్తలేదు, బరువు ఉన్నాయి, ఇదంతా రాసుకపోతుంది, ఏం చేద్దాం అంటే కదా గద్దర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు క్లాస్మేట్ ఈరేశం అని, ఇప్పుడు కింగ్స్ వేళ వాళ్ళది బట్టల షాప్ ఉంటది, ఆయన వాళ్ళ ఇంటికి వస్తుంటారు అప్పుడప్పుడు వెంకటపురంలో. ఏంది మీరు చర్చ చేస్తారు, మా చర్చ నీకేం అర్థమవుతుంది, అరే చెప్పరాదు అబ్బా మేము కూర్చొని చర్చ చేస్తున్నాం ఎట్లా చేద్దామని. ఆయన అన్నాడు ఏంటిదంటే మాకు ఈ గొంగడ్లు అని అన్నాడు గద్దర్. మీరు మా బట్టల షాప్కి రండి అని అన్నాడు ఆయన. పోయి చూసే వరకు ఇవి చూపెట్టండి కాటని, అరే అమ్మ ఇవి బాగున్నాయి చేలో అని అవి కంటిన్యూ అయినాయి. ఇక ఇబ్బంది లేదు, ఆ ఇబ్బంది అక్కడి నుంచి ఇక గోషిగొంగడే స్టార్ట్ అందరు వేసుకొని ఇక ఆ ఫామ్ దారానే మనం పోవాలి ప్రజలు.